ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విభాగంలో బలహీనంగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో కెప్టెన్ రుతురాజ్, ఓపెనర్ రచిన్ రవీంద్ర మాత్రమే రాణించగా మరో ఓపెనర్ అయిన రాహుల్ త్రిపాఠి అవకాశం వచ్చిన 3 మ్యాచ్ల్లోనూ దారుణంగా విఫలమయ్యాడు. దీపక్ కూడా ఆడిన 2 మ్యాచ్ల్లో నిరాశపరచగా గత సీజన్లో మెరుపులు మెరిపించిన శివం దుబే ఈ సీజన్లో స్థాయికి తగ్గ ఇన్నింగ్స్ అయితే ఆడలేదు. ఇక 3వ మ్యాచ్లో అవకాశం దక్కించుకున్న విజయ్ శంకర్ కూడా ఫెయిల్ అయ్యాడు. అదేవిధంగా ధోని, జడేజా పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తుంది. బ్యాటర్ల వైఫల్యం కారణంగానే సిఎస్కే ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో 2 ఓడింది. ఈ నేపథ్యంలోనే సిఎస్కే యాజమాన్యం తమ బ్యాటింగ్ విభాగాన్ని బలపరుచుకునే యోచనలో పడినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ముంబై యువ బ్యాటర్ ఆయుష్ మాత్రేను ట్రయల్స్కు పిలిపించింది. దేశవాళీ క్రికెట్లో విశేషంగా రాణిస్తున్న మాత్రేను సిఎస్కే గత సీజన్లో కూడా ట్రయల్స్కు పిలిచింది. అతని పర్ఫార్మెన్స్తో సంతృప్తికరంగా ఉన్నప్పటికీ ఈ సీజన్లో ఎందుకో అతన్ని ఎంపిక చేసుకోలేకపోయింది. ప్రస్తుతం అయితే అతనికి ట్రయల్స్కు పిలిచిన విషయాన్ని అయితే సిఎస్కే మేనేజ్మెంట్ అయితే అంగీకరించింది. ఎవరైనా గాయపడినట్లయితే అతన్ని జట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లయితే సమాచారం. మొత్తంగా బ్యాటింగ్ వైఫల్యంతో తడబడుతున్న సిఎస్కే మరికొన్ని రాబో మ్యాచ్ల్లో బ్యాటింగ్ విభాగాన్ని బలపరుచుకున్నట్లయితే మాత్రమే విజయాలు సొంతం చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఐపీఎల్ అప్డేట్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్.